వార్తలు. ఓ ఉల్లా 2-3 రోజుల సంధి యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. జరంత బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడుపుండ్రి. మనం ఇంట్లోకించి వెళ్ళేదే గుత్తా, ఇంటికి వచ్చేదాకా ఎవ్వరికి తెలుస్తలేదు. మనం బండిని మంచిగా నడిపించినా అవతల నడపాలి కదా. ఆడు మంచిగా నడకపోయినా మనకే తిప్పలు. జరంతా వెనక ముందు చూసుకొని బండ్లు నడుపుండ్రి, నిమ్మలంగా నడుపుండ్రి, సరేనా? లేట్ అయినా ఏం కాదు. సరే, మన వార్తలు సురు చేద్దాం కానీ ముందుగల హెడ్లైన్స్. చైనాలా బిజీగా సీఎం సార్ టీం తీసుకుంటలేరు కొంచెమైన ఇరాం. దత్తతో పాయని చెప్పిన కవితక్క, ఇట్లయితే రైతులు జీవిడవరు పక్కా. మందులేక మూర్ఛవైన మందుబాబులు, ఆబ్కారోలు సప్లై చేయాలి కావచ్చు మందులు. అమెరికా పోతున్న దగ్గరి చుట్టం, ఫేస్బుక్ గట్టబోతున్నది పట్టం. చవితి చందాలడిగిన సత్తి, చంద రాసుకో. ఎంతనా దేవుడి కారికి నీకు ఎంతనా రాసుకో. మస్తు జీతం ఉంటది కొరాయి. రోల్ గోల్డ్, దొంగోడు క్లీన్ బోల్డ్. ఇవి కూడా కొట్టకపోతే వాడి దొంగ జాతికే అవమానం సావిత్రి. వాడు ఏ సైకిల్ కిందనో తలబెట్టి సావాలి. ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయ గదేనులా రఘువీరారెడ్డి సార్ లేడు. గాయన గురించి ఈ వార్త. పాపం సార్కు ఈ నడుమ ధర్నాలు రాస్తారోకులు లేక బోరు కొట్టినట్టున్నది. గందుకే ఓ మంచి రోజు చూసుకొని నిన్న మచిలీపట్నంలో తేలిండు. అటు ఇంకేమైంది అని నన్ను అడగద్దు, చెప్తున్నా చూడండి. అరే ఏంది అన్నలు జర సైసుండ్రి. అగో ఎర్రంగి మనిషి ఆగుతూనే లేడు కదా. ఏహే ఆగాసో ఏమో శంగ ఎగరబడుతుంది. అగో చెల్లలు దశీలు అడ్డం పెడితే తలగకుంటుంటదా? ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉన్న కోన అనే ఊళ్ళో అయ్యింది ఈ పంచాది. ఇక ఆంధ్ర సర్కారు కొత్తదోటి ఓడరేవు కడదామని చూస్తున్నదట. ఆడ గా ఓడరేవుకు మా భూములు ఇయ్యమని లొల్లి చేస్తున్నారు ఈ ఊరోళ్ళు. ఇక వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడదామని రఘువీర సార్ ఒక్కడే పట్ట పగలు సోపతి లేకుండా పోయిండు. ఈ కూకుంటారు ఆ ఊరోళ్ళు. ఇన్నొద్దులు ఏడుకోయినావు సారు, ఇప్పుడు యాదికొచ్చిన మేము అని లాడాయికి దిగిండ్రు. మొన్న భూముల ముచ్చడం మీద మంత్రి సార్లు మాట్లాడదామని పోతే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం తిరిగి వాళ్ళని నిలగొట్టిండ్రంట. ఇక దీన్ని మనసులో పెట్టుకొని తెలుగుదేశం పోలి అలా కాంగ్రెస్ పెద్ద మనిషి రాగానే లొల్లికి దిగిండ్రట. ఇక ఆఖరికి గడిబిడి చేసేటోళ్లకు లాఠీ దెబ్బల రుచి చూపించి రఘువీర సార్ నాడికెంచి పంపించారు పోలీసు వాళ్ళు. గందుకనే ఇప్పటి నుంచి తోడు లేకుండా ఏడుకు పోకుండా సారు అని సలహా ఇస్తున్నారు కొందరు. అబ్బా, నేను మా తమ్ముడు సత్తి ఎన్నోసార్లు చెప్తానే ఉన్నాం, రైతన్నలు ఎవ్వరు జీవి తీసుకోవద్దే, ధైర్యం ఇడిచిపెట్టద్దు, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు కాలం అవుతుంది అని చెప్తానే ఉన్నాం. మా సత్తి అయితే రైతులకేమన్నా ఆసరాగండ్రని తెలుగులా నానా పటేకర్లు ఎవరున్నారు ఉండరా అనుకొని హీరోలు ఇంట్లో పొంటి కూడా తిరిగిండు. కానీ ఏం చేస్తాం, ఎవరు ఆసరా కావాలి కదా. కానీ ఈ అక్క మాత్రం ఆసరా కావాలని ముంగట్టుకొచ్చింది. ఎవరైతే రైతుల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నదో ప్రతి ఒక్కరం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుందాం. ఎంపీ కవితక్కని చూసిండ్రా ఎంత మంచి ఆలోచన చేసిందో. బల్మీట్గా పానం తీసుకున్న వ్యవసాయదారుల ఇంటోళ్ళకు ఆసరయ్యేటందుకు పెద్ద ఉద్యమమే షురూ చేసింది తెలంగాణ జాగృతి పేరు మీద. ఆ పార్టీ ఈ సంఘం అని కాకుండా అందరిని పిలిచి రాష్ట్రంలో రైతుల బాధలు లేకుండా పోయే ఉపాయాలు సారించింది. ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్కరు చొప్పున దత్తత తీసుకుంటున్నాం అని చెప్పింది. పోరగాన్ల బట్టలు చదువులే కాదు అప్పుల బాధ కానుంచి దేర్పి అయ్యలేడన్న బాధనే లేకుండా చేస్తామని చెప్తున్నది. ఎంత చక్కని ఆలోచన ఇది. అయ్య దూరం అయ్యి అదాట్న ఇల్లు ఆగం కాకుండా గిట్ల ఆసరైతే ఎంత మంచిగుంటది. కానీ ఆ రైతులు జావక ముందుకే వాళ్ళ కుటుంబాన్ని దత్తత తీసుకుంటే ఎంత మంచిగుంటది. రాష్ట్రంలో ఉన్న రైతులందరి అప్పులు ఒక్కటే దెబ్బకు పోగొట్టే శ్రీమంతులు లేరా మన తాన? అసొంటిది మనిషికో రైతును దత్తత తీసుకున్నాడు బరువా. అప్పుల తిప్పలు, ఇత్తనాల బాధలు, వానల మీద రందులు ఏం యాదికి లేకుండా అన్నింటికి మేమున్నామనే భరోసా కూడా ఇస్తే ఈ సావులు ఉండయి. ఆ కుటుంబాల అనాథలైతే అరుచుకునే అవసరం కూడా ఉండదు. కవిత కసంటోళ్ళు తలుచుకుంటే ముంగటికి రానోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. మోకాలికి ఆయిల్ రాస్తే మోచేతికి నొప్పి అయిందట, సర్దికని గోలేసుకుంటే సలిజరం పట్టిందట, కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుకే ఊడినట్టయిందట. అబ్బా, ఎన్నైనా చెప్పచ్చు ఇట్లా. నాకు తెలిసి ఆబ్కారీ శాఖలు ఇప్పటి సంధి ఒక కొత్త
నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటదేమో. కల్తీ కళ్ళు కాకుండా అసలైన కళ్ళు తయారు చేసేటోళ్లకు కఠిన శిక్షలేయాలి. మత్తులేని కళ్ళమ్మితే లైసెన్సు క్యాన్సిల్ చేయాలి. కల్తీ కళ్ళుకు మార్గదర్శకాలు అని ఓ ఫార్మేట్ తయారు చేసి కల్తీ కళ్ళు చేసేటోళ్ళకే ఇయ్యాలి. గప్పుడు కానీ గిలంతా గిట్ల గారనుకుంటా. నీ పాడుగాను ఉంటుంటుంటుంటే ఈ కళ్ళు లేక కలికాలం ఈడికే ఓడిచే కథ కొడుతున్నది. ఏం గోసుల్లా ఈ నిజామాబాద్ జిల్లాలో కళ్ళు వాడిక పట్టినోళ్ళ బాధ మొత్తం గాయి గత్తరైతున్నది పో దావకానంతా. మొన్నటిదాకా ఒక్క సీసా కళ్ళు దాగి కత్తు లేకనే తిరిగేటోళ్ళు గల్లీలో పోంటి. ఇక 2 సీసాలు దాగినోడైతే 2 గజాలకు అడిగేసుకుంటా ఉరికేటోడు రిమ్మ దిగేదాకా. 3 ఊరోళ్ళు ఒకటి నేను ఒక్కనొకటి అని మహేష్ బాబు లెక్కనే పాటలు పాడేటోళ్ళు. కడుపుల కళ్ళు వడ్డదంటే చాలు 60 ఏళ్ళ ముసలోడైనా 20 ఏళ్ళలోని ఇరిచి పాడేసేది కుస్తీ పోటీలల్లా. గసొంటి బాహుబలులు కట్టపలు కండల వీరులు వీర వనితలు చూసిండ్రా ఎట్లయినరు. కళ్ళును దూరం చేస్తే గుండెలు వీకేసిన పీన్గా లెక్కనే అయ్యిండ్రు. కడుపుల కళ్ళు మానది ఒంట్లే రిమ్మ మానది. పూనకాలే వండుతున్నారు కల్తీ కళ్ళు కావాలని. పిక్కలు గుంజి ఒకలు పిచ్చిలేసి ఒకలు పీడ్చొచ్చి ఇంకొకలు. గిట్లా నిజామాబాద్ జిల్లానే సర్కార్ దవాఖానలో వాడి గిసగిస అని కొట్టుకుంటున్నది. ఇక వాళ్ళకే అవుతున్న ఈ కళ్ళు కొట్లాట నాగబట్టాలంటే 5-6 మనుషులు వాడుతున్నారట. గందికే గిట్లా మంచాలకు కాళ్ళు చేతులు కట్టేసిండ్రు. మరి గింత తన్లాడుతున్నారని మండువల మంచి కళ్ళు తెచ్చిపోస్తే అసలు కళ్ళు కాదని సీసలే వల కొడుతున్నారట వీళ్ళు. ఈ మందు కళ్ళు పాడుగాను అదేదో డ్రగ్స్ కంటే అటాటే ఉంటదట. మరి ఇలా నా డాక్టర్లు ఏం మందులేసి బాగు చేస్తారో ఏమో గాని ఈ ముచ్చట ఇట్లనే ముదిరితే సర్కారే మందు కళ్ళు సప్లై చేయాలని కొట్లాడకు దిగుతారు కావచ్చు గిసంటి వాళ్ళు. హావుగన్ని మా మంగ్లీ ఏడ తిరుగుతున్నదో పిలుద్దాం ఉండుండ్రి. మంగ్లీ ఓ మంగ్లీ. అబ్బో అమ్మగారు ట్యూబ్ లైట్ లెక్క చమ్మక్న మెరిసిపోతున్నది. మంగ్లీ సావిత్రి వచ్చినావా? నా గొలుసులు చూడు ఎట్లున్నాయో. ఎట్లున్నది? సైకిల్ చైన్ లెక్క బందోస్తుగానే ఉన్నది. ఏంది మరి ఎగ్జిబిషన్ పెట్టుకొని ఏడుకోతున్నావు? ఫంక్షన్ కి పోతున్నానమ్మా. ఆ మాత్రం రిచ్ లుక్ లేకపోతే ఎట్లా చెప్పు? హైదరాబాద్ లా బంగారు నగలేసుకొని ఫంక్షన్ పోతున్నావా? నేనేదో ఉల్లిగడ్డల హారాలు వేసుకొని పోతున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నావు. అరే ఉల్లిగడ్డల హారంతోని పోతా అన్న నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలా మంగ్లీ. అరే 2 కిలోల ఉల్లిగడ్డలు ఇచ్చి మంగ్లీకి సన్మానం చేయండిరా. సరే గాని నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు గాని ఏం చెప్తలేవు. ఏం పర్లేదు చెప్పు, నేను ఇంటా. నగలేసుకుని రోడ్డు మీద తిరిగితే దొంగ బట్టే వసగాల కళ్ళు లూకుంటాయా? చెట్టు మీదకెళ్ళి పండ్లను తెంపుకున్నట్టు మెడ మీదకెళ్ళి గొలుసులు తెంపుకొని ఉరుకుతున్నారు. అబ్బా నేనన్నా నా నగలన్నా నీకెంత ఇష్టం సావిత్రి. నువ్వు నా కళ్ళకి ఆర్నమెంట్స్ పెట్టుకున్న అమ్మవారి లెక్క కనిపిస్తున్నావు తెలుసా. నువ్వైతే దొంగోళ్ళ కళ్ళకు నడిచేస్తున్న నగల దుకాణం లెక్క కనబడుతున్నావు మంగ్లీ. బుక్కెట్ అన్ని పుట్నాలు కాదు, మెడ మీద వేసుకున్నాయి అన్ని బంగారం కాదు సావిత్రి, అది తెలుసుకో ముందుగాల. అంటే అవన్నీ బంగారు నగలు కావా? అస్సలు కాదు కదా. 1 గ్రామ్ గోల్డ్. ఇదేమో 100, ఇదేమో ఓన్లీ 150 మాత్రమే. ఇవి కూడా కొట్టకపోతే వాడి దొంగ జాతికే అవమానం సావిత్రి. వాడు ఏ సైకిల్ కిందనో తలబెట్టి సావాలి. నేను అవన్నీ బంగారం అనుకున్నా. ఉత్తుతాయేనా? ఏం లేదు మంగ్లీ, రోజుకు 4-5 జాగలల్లా బండ్ల మీద చూడు చైన్లను ఎత్తుకపోవడు గిదే పని అవుతుందట. అందుకే నీకు జాగ్రత్త చెప్పిన నేను. బంగారం ఎగ్జిబిషన్ నగలు లెక్క పెట్టుకొని పోయేటోళ్ళకి చెప్పాలమ్మా ఈ జాగ్రత్తలు. రోల్డ్ గోల్డ్ పెట్టేటోళ్ళకి చెప్తే ఏమొస్తుంది? కరెక్టే. గోల్డ్ పెయింట్ లెక్కనే రోల్డ్ గోల్డ్ నగలు కూడా ఈ నడుమ మస్తు ఫ్యాషన్ అయింది కదా. ఒరిజినల్ గోల్డ్ కొనలేనోళ్ళు రోల్డ్ గోల్డ్ తోటే అవుతారు థ్రిల్డ్. దీన్ని కూడా ఎవడన్నా ఎత్తుకపోతే వాడు అవుతాడు క్లీన్ బోల్డ్. యూనో ఈ నడుమ బ్యాంకులన్నీ ఏదో బంగారు నగల బాండ్లు ఇస్తున్నాయట కదా. నిన్న చెప్పినా కదా సావిత్రి, బాండ్లు కొనుక్కొని బ్యాంక్ లో దాచుకుంటే అయిపోయి వడ్డీకి వడ్డీ వస్తుంది, ఫుల్ భరోసా కూడా ఉంటది. అంటే అక్కరున్నప్పుడు బాండ్లద్దు, బంగారం కావాలంటే మనది మనకి ఇచ్చేస్తారా? గంతే మరి. ఇంత కష్టపడి కొనుక్కున్నది ఇంట్లో దాచుకొని మెళ్ళ వేసుకొని దొంగల చేతులు పెట్టుడెందుకు? మంచిది మంగ్లీ. ఇక నీకు పైలని చెప్పే పని లేదు కానీ టీవీ చూసేటోళ్ళకి చెప్పాలి. రైలు ప్రయాణాలు రోడ్ల మీద ఒంటిగా పోయేటప్పుడు పెయి మీద బంగారు నగలు లేకుండా పోవడే నయం. రోజు రోజుకు దొంగలు పండ్ల లెక్కనే గొలుసులు తెంపుకపోతున్నారు. జాగ్రత్త ఉండును మరి. సార్ నమస్తే. చెందరాయవా? దేనికి?
వినాయకుని ఇలా పెట్టుకుంటా ఈడ మీద ఆఫీస్ మీద పెట్టుకుంటా నీ జీతం మస్తు ఉంటుంది కదా మళ్ళా పండుగ నాడు రా ప్రసాదం పెడతా చంద్రరాస్తావా అన్న రాయి నీ ఇష్టం వచ్చినంత రాయి బుచ్చన్న సార్ అనుకోవాలి బుచ్చన్న సార్ చంద్రరాయ్ వినాయకుని ఇలా పెడుతున్నాం మన ఆఫీస్ మీద ఎంతనన్నా రాసుకో ఓ అన్న ఇగో వినాయకుని ఇలా పెడుతున్నా ఎవరిని రానియకు మీరికి మళ్ళా ప్రసాదం పెట్టేటప్పుడు రాని సరేనా ఇది వినాయకుని ఇలా పెట్టుకుంటున్నా సార్ నేను మీద నీ ఇష్టం వచ్చినంత రాయి దేవుడు ఇచ్చిన కారుకి ఎంత ఉంటే అంత రాసుకో ఎంతనా రాసుకోండి మీ తన పైసలు మస్తు ఉంటాయి కదా అగో మా తమ్ముడు నెత్తి ఎందుకు అంత బోడబోడున్నది ఆహా నిన్న అయితారం కదా నెత్తి కొరిగించుకున్నట్టున్నాడు ఆవుగాని ఆఫీస్లోనే మళ్ళీ ఏదో దుకాణం పెట్టిండు కదా ఏం చేస్తున్నాడు అబ్బా ఓ అందరి తన కంప్యూటర్లు ఉన్నాయిడా మురళీ సార్ నమస్తే అరే వినాయకుని ఇలా పెట్టుకుంటున్నా చంద్రరాయ్ సారు మస్తు జీతం ఉంటుంది కొరాయి మళ్ళా సగం రేఫీ చూసుకుందాం ఇక సత్తి ఏం చేస్తున్నావు తమ్మి నువ్వు ఓ అక్క వినాయకుని ఇలా పెడుతున్నా నేను చంద చేస్తున్నా ఇక మస్తు పైసలు జమ అవుతున్నాయి నా తాన ఆఫీస్ లో వినాయకుడిని పెట్టేందుకు జాగేడున్న తమ్మి ఓ బిత్తిరాక ఈ బంగ్లా మీద మస్తు జాగున్నది చూసుకో ఇంకా ఆఫీస్ లో వినాయకుడిని పెట్టేందుకు నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు నేనే వినాయకుడిని నిలబెట్టుకోవాలి నేనే పర్మిషన్ తెచ్చుకోవాలా నాకేమో పర్మిషన్ గిర్మిషన్ ఓ బిత్తిరోడా ఈ నాయకుడిని పెట్టాలంటే ముందుగా పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలి మైకు మండపానికి అన్నిటికల్లా పర్మిషన్ ఇస్తేనే మనం పెట్టుకోవాలి నేను పోలీస్ స్టేషన్ లో పెడుతున్నా ఏమన్నా ఈ నాయకుని మన ఆఫీస్ లోనే పెడుతున్నా మన తన పెట్టుకునే తనకు పోలీసు వాళ్ళ పర్మిషన్ ఎందుకు మన ఇంట్లో దేవుడే తమ్మి కానీ లొల్లిలు గిల్లిలు తక్లీఫ్ లేకుండా ఉండాలంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు లొల్లి పెడితే ఊకుంటానా ప్రసాదం ఊరించుకుంటా తింటా దెబ్బకే లొల్లి చేస్తారు అరే కొమారా చంద్రాయిరా లేవా ఏ ఫీజు నాసడోరా నాయన నువ్వు అరే తమ్మి చందాలని అందరు ఎంబడి పడుతున్నావు ఎవరు పడితే వాళ్ళని అట్లనే అడుగుతావా నేనేమన్నా పావల కళ్యాణ్ సినిమా చూడడానికి అడుగుతున్నానా దేవుణ్ణి పెట్టేందుకే అడుగుతున్నా పైసలు అట్లా కాదు తమ్మి పైసలు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు అట్లా చందాలు అడిగి తక్లీఫ్ పెట్టొద్దు మళ్ళా చందా వసూలు చేయకుండా వినాయకుని ఎట్లా కొనుక్కురావాలమ్మా అలా బేరం చేసి వచ్చిన 7,000కు మస్తు పెద్ద ఉంది ఇంత పెద్ద ఉంది ఇంత అయ్యో గంత జరగలేదు ఎందుకు తమ్మి అదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే మందుతో తయారు చేస్తారు అది మంచిది కాదు గాలిని భూమిని నీళ్ళను కూడా మొత్తం ఖరాబ్ చేస్తుంది అది గంత ధర పెట్టుకుంటుంటే మంచిది కాదు అంత అక్క మంచిగా ఉన్నది అక్క ఇగో వినాయకుల ముందర ఎలుక ఎట్లున్నా చెప్పాలి అక్క ఇగో ఇట్లా మూట పెట్టుకొని ఇట్లున్నారు కర్రే ఉన్నారు ఎలుక గా మందుతోని తయారు చేసిన విగ్రహం అద్దు తమ్మి మట్టి విగ్రహం పెట్టుకో నేనే కొనిస్తా నీకు అది నాకేమో సన్నిగారు బండిగానోళ్ళ కన్నా నారే మస్తు పెద్ద ఉండాలి వినాయకుడు పెద్దది చిన్నది అనేది ఏమున్నది తమ్మి ఏదైనా దేవుడే కదా ఎక్స్ప్రెస్ బస్సు ఆర్డినరీ బస్సు ఒకలాగానే ఉంటుందా ఏ దాని టికెట్ కాదానికే నాకు మతివే ఏమోదు నాకు రంగురంగులే కావాలి అసలే హుసేన్ సాగర్ లో నీళ్లు లేవు గా కెమికల్ మందుతో చేసిన విగ్రహాలు ఆ నీళ్ళల్లో వేస్తే అందులో జీవరాశి చచ్చిపోతుంది మనకు కూడా బీమార్లు వస్తుంటాయి తమ్మి ఎవరు పెడతారు అండి రోగాలు సత్తిగాడు పెడితేనే వస్తున్నాయా రోగాలు మంచి రంగురంగులు పెట్టిననుకో అందరు సెల్ఫీస్ ఫోటోలు దిగిపోతారు ఇట్లా మంచిగా లేకపోతే మన్నులు ఉంటానుకో మంచిగా రాదు ఫోటోలు అలా భక్తి ఉండాలి గాని రంగులలో ఏముంటది తమ్మి మట్టి విగ్రహాలు అయితే నీళ్ళలో నిమజ్జనం చేస్తే కలిసిపోతది ఏ జీవరాశి కూడా ఏం కాదు జీవరాశి కోసం చేస్తున్నాము ఏమన్నా పండుగ కుసుకోసానికి చేస్తున్నాము మట్టి విగ్రహం అయితే ఏంటి మందు విగ్రహం అయితే ఏంటి ఖుషిగా చేసుకునుడే నేను అద్దంటలేను తమ్మి గా మందు విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పెట్టుకున్నాం అనుకో అప్పుడు నీకు పేరు వస్తుంది దేవుడు కూడా శబ్బాష్ సత్తిగా అని నిన్ను మెచ్చుకుంటాడు సత్యంగా నా అక్క వినాయకుడు మెచ్చుకుంటారా నేను మంచిగా అయితేనా సత్యంగా మెచ్చుకుంటాడు తమ్మి మట్టి విగ్రహం పెట్టి మంచి పని చేసినావు అంటాడు మట్టి విగ్రహం అయితే సిందలేందుకు నాకేమో దక్క సిందలు ఏమారుగా ఇల్లును ఇక నాకేమోదుగా మనం ఎప్పుడైనా బగ్గా తెలిసిన బట్టల షాప్కో కిరాణా దుకాణానికి పోతే సేట్లు ఎట్లా మర్యాద చేస్తారు నమస్తేనా రండి అరే చోటు దో చాయ్ లారే ఏందక్క చల్లగా జ్యూస్ ఏమన్నా తాగుతావా తాగవా పోనీ కూల్ డ్రింక్ ఉంది కూల్ డ్రింక్ తాగుతావా అని అడిగి అడిగి మర్యాద చేస్తుంటారు కదా ఆగో గసొంటి మర్యాదనే అమెరికా పోయి అందుకోబోతున్నాడు
ప్రధానమంత్రి మోడీ సారు. ఇంతకు గా సార్కి మర్యాద చేసేటోళ్ళెవలో ఓ పారర్చుకోండి. ఫేస్బుక్ కు ప్రధాని సారుకున్న బంధం ఇంకింత మందంగా అవబోతున్నది. దేశాన్నేలే మోడీ సారు ఫేస్బుక్ నేలే జూకర్ బర్గ్ సారు కలుసుకోబోతున్నారు. అద్దం ముఖం ఒక దిక్కు అయినట్టు. ఇక గిదే ముచ్చట సంబురంగా రాసుకొచ్చిండు బర్గ్ సారు ఫేస్బుక్ పేజీలా. మరి కాదా సోషల్ మీడియా సోపతి సెల్లు బ్యాటరీ ఓడిచినా పోదన్నట్టు ఫేస్బుక్ ది మోడీ సార్ది ఇడదీయలేని బంధం. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్బుక్ కు భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ లెక్క అనిపిస్తాడు మోడీ సారు. గందుకే ఈ నెల 27వ తారీఖు అమెరికాలో అడుగు పెట్టంగానే మా ఆఫీస్ కు రావాలని పాయిరం కొద్ది పిలిచిందట ఫేస్బుక్ పెద్ద మనిషి. కాయిష్ పడ్డ వస్తువును కట్నం కింద ఇస్తామంటే వద్దంటారా? గట్లనే దండం పెట్టి దబ్బును వస్తానని మాట ఇచ్చిండు మోడీ సారు. ఇక ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఆడికి పోయి కూడా మన్ కీ బాత్ చేస్తా మంచి ప్రశ్నలు తయారు చేసుకోమన్నాడు ప్రధాని సారు. ఇక చూడుండ్రి లింకులకు కామెంట్లకు ట్యాగులు వేసుకునే కాడ మోడీ సార్ని అడిగేటి ఆయన చెప్పేటి ఏముంటాయి. అందుకే ఎంత ఆలోచన చేసినా ఏం దోసగా పబ్లిక్ నే బతిలాడుతున్నాడు బర్గు సారు. ఇంకేమున్నది ఫేస్బుక్ ను వాడుకొని ఫేమస్ ఎట్లా కావాలి, లక్షల లైకులు కోట్ల కామెంట్లు ఎసొంటి పోస్టులకు వస్తాయి అన్న ప్రశ్నలు అడిగి పుణ్యం కట్టుకోనని ప్రశ్నలు పంపుతున్నారట ప్రపంచం అంతా. అందుకే మీకు కూడా సెల్ఫీ డౌట్లు చోడుగిడిచే కోట్లు ఎక్కి దిగే విమానాల ముచ్చట్లు ఏమైనా కావాలంటే అడుగుండ్రి. చైనాలా బిజీగా సీఎం సార్ టీం తీసుకుంటలేరు కొంచెమైన ఇరాం. దత్తతోపాయని చెప్పిన కవితక్క ఇట్లయితే రైతులు జీవిడవరు పక్కా. మందులేక మూర్ఛవైన మందుబాబులు ఆబ్కారోలు సప్లై చేయాలి కావచ్చు మందులు. అమెరికా పోతున్న దగ్గరి చుట్టం ఫేస్బుక్ కట్టబోతున్నది పట్టం. చవితి చందాలడిగిన సత్తి చంద రాసుకో. ఎంతనా దేవుడి వెనకాలకి నీకు ఎంతనా రాసుకో. మస్తు జీతం ఉంటది కొరాయి. రోల్ గోల్డ్ దొంగోడు క్లీన్ బోల్డ్. ఇవి కూడా కొట్టకపోతే వాడి దొంగ జాతికే అవమానం సావిత్రి. వాడు ఏ సైకిల్ కిందనో తలబెట్టి సావాలి. చూసింది కదా ఇవి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.